ఇది కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హై రిటర్న్స్ వచ్చేలాగా. సో నాతో పాటు మా వ్యూవర్స్ కి కూడా అసలు దీని డీటెయిల్స్ ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో దీని డీటెయిల్స్ ఏంటి సార్? సో ఇది మనకు కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్, ఒక స్టార్ హోటల్ అనమాట. ఇది జనరల్ గా మనము ఇవాళ హైదరాబాద్ లో ఒక 30,000 రెంట్ రావాలంటే మినిమం ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును, ఈవెన్ ఒక 40,000-50,000 రావాలంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ ఇట్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. వేరే యాదాద్రి టెంపుల్ దగ్గర మనము 5 ఫ్లోర్లతో మొత్తం 3.5 acres లో 4 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ABCD. సో అరౌండ్ 575 యూనిట్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇందులో. సో దీంట్లో అన్ని 1 BHK అండ్ 2 BHK స్టూడియో అపార్ట్మెంట్స్ అనమాట. సో ఒక హాల్, జనరల్ ఎక్కడైనా కానీ మీరు ఏదైనా పిల్గ్రిమ్ సెంటర్ కి వెళ్తే మినిమం ఒక 300 SFT మీకు ఒక రూమ్ దొరుకుతుంది. బట్ వేరే ఇక్కడ మనం 500 SFT ఇస్తున్నాం. 500 SFT ఇంక్లూడ్స్ హాల్, బెడ్రూమ్, వాష్రూమ్ అండ్ బాల్కనీ, ప్యాంట్రీ విత్ ఫర్నిచర్. సో ఆల్ టుగెదర్ కలిపి వచ్చేసి మనం 31 lakhs కోట్ చేస్తున్నాం. ఇలాంటి కమర్షియల్ స్టూడియో ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ రిటర్న్స్ మనకి వస్తున్నాయి కదా. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. సో జనరల్ గా 1 BHK అయితే మనం కోట్ చేసిన ప్రైస్ 31 lakhs, 2 BHK అయితే అరౌండ్ 50 lakhs కోట్ చేస్తున్నాము. మనం ఈ ప్రైస్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొనాలంటే అసలు 1 BHK ఎవరు కట్టట్లేదు. అండ్ 2 BHK మినిమం ₹1,00,00,000 తక్కువ లేదు. కట్టిన రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుందనే గ్యారంటీ లేదు. ఇక్కడైతే మనకు దేవస్థానం ఉన్నంత కాలం స్టూడియో అపార్ట్మెంట్ కాబట్టి, హోటల్ కాబట్టి రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇన్కమ్ తీసుకునే ఒక డిఫరెంట్ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ నియర్ టు పిల్గ్రిమ్ సెంటర్. సో ఎలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? సో ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ రావట్లేదు కాబట్టి చాలా మంది మా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ PF పెన్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని EMI కట్టుకుంటే రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఈ లోన్ క్లోజ్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ దే విల్ గెట్ రాయల్టీ ఇన్కమ్. అండ్ రెండవది ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ లేదా ఒక బిజినెస్ పీపుల్ కానీ, సో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ₹1,00,000 జీతం వస్తుంది, 50,000 జీతం వస్తుంది, ఆయన సేమ్ అదే జాబ్ని మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇవ్వలేడు కదా. దేర్ కిడ్స్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ కెరియర్, అనదర్ కేటగిరీ ఆఫ్ కెరియర్, సేమ్ మళ్ళీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇలాంటి ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10-15 సంవత్సరాలు లోన్ క్లోజ్ చేసేసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకి రాయల్టీ ఇన్కమ్ ఇచ్చినట్టే. సో ఈయన ఏదైతే ఇన్కమ్ తీసుకుంటుందో అదే ఇన్కమ్ మళ్ళీ వాళ్ళ పిల్లలకు స్టార్ట్ అయిపోతుంది అట్లా తరతరాల పాటు. ఇంతకుముందు చెప్పినట్టు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. 18th మనం రెడీ చేస్తున్నాము, ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఎప్పటి కింద చూద్దాము. 18th మాత్రం మనం ఫుల్ పేజ్డ్ గా ఇది లాంచ్ చేసి విత్ ఫర్నిచర్ తో ఒక మోడల్ ప్లాట్ చూపిస్తాం. ఇది మనకి హాల్ విత్ బాల్కనీ. సో మంచి బ్యూటిఫుల్ బాల్కనీ వస్తుంది. అండ్ ఇది కామన్ టాయిలెట్. ఇది 2 బెడ్రూమ్స్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ AC అండ్ అటాచ్ బాత్రూమ్. సో మంచి నేచర్ వ్యూ. అట్ సైడ్ అయితే టెంపుల్ వ్యూ కూడా వస్తుంది అనుకుంటా కదా. సో ప్రతి బెడ్రూమ్ లో ఒక క్వీన్ సైజ్ బెడ్ అండ్ విత్ మ్యాట్రెస్, పిల్లోస్, బెడ్షీట్స్ అండ్ టవల్స్, ఎవ్రీథింగ్. అండ్ విత్ AC అండ్ గీజర్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని జాగ్వార్ ఫిట్టింగ్స్ అన్ని హై క్వాలిటీ బ్రాండెడ్ వాడుతున్నాము. అట్ ద సేమ్ టైం 1 BHK తీసుకుంటున్నాం. 2 BHK లో మీకు ఒక కామన్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఒక అటాచ్ వాష్రూమ్ వస్తుంది. పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వస్తుంది అనమాట. జనరల్ గా ఇప్పుడు ఇలాంటి ఒక రూమ్ తీసుకోవాలంటే యాదగిరి టెంపుల్ దగ్గర 3,500 నుంచి 4,000, 5,000 అవుతుంది. అది ఓన్లీ 2 people కే. బట్ వేరీస్ ఇక్కడ మీకు ఎంటైర్ ఫ్యామిలీ కెన్ స్టే. సో ఈ మినిమం ప్రైస్ లో ఫ్యామిలీ మొత్తం స్టే చేయొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, కొలీగ్స్, సో వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. 2 members ఒక రూమ్ కి అలౌడ్ అంటే అది కొంచెం ఇరిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ గా వచ్చినప్పుడు, కపుల్ ఆఫ్ పీపుల్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో జనరల్ గా ఫ్యామిలీస్ అందరూ వస్తుంటారు. సో ఒక రూమ్ జెంట్స్ ఉన్నా, ఒక రూమ్ లేడీస్ ఉన్నా, పిల్లలు హాల్ అంటే, సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ ఇన్ ఓన్ హౌస్. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో చూసారు కదండి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో హై రిటర్న్స్ వచ్చే ఒక కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇది. సో మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్